హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, నా వీడియోస్ అయితే మీరు మిస్ అవుతున్నారు కదా, సో అందుకని మన వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఈ రోజు నుంచి మళ్ళీ డే టు డే అప్డేట్ అయితే వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే పోస్ట్ చేయడం కుదరడం లేదు. సో వీడియోస్ అయితే ఉన్నాయి, అన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడానికి బద్ధకం అనమాట. అందుకని అవ్వడం లేదు. సో ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ అన్ని నేనైతే ఎడిట్ చేసి డెఫినెట్ గా నేను పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మళ్ళీ కుకింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కుకింగ్ అంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనమాట. సో నేను యూట్యూబ్ వీడియోలో చూసా, ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్ రెసిపీ అనమాట. సో అందుకని ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ దానికైతే మినపగుళ్ళు 1 కప్పు, అలాగే రైస్ ఒక 1/2 కప్పు, రెండు కలిపి నానబెట్టాలన్నమాట. ఒక 6 to 7 అవర్స్ వరకు. సో అది నానబెట్టిన తర్వాత, అలాగే దాంతోపాటు పచ్చి శనగపప్పు, అది కూడా 1 కప్ తీసుకోండి. అది 1 అవర్ నానినా పర్లేదు, లేదా మీరు 1 డే బిఫోర్ నైట్ నానబెట్టినా సరిపోతుంది. మనం ముందు రోజే మినపగుళ్ళు రైస్ కలిపి నానబెట్టుకున్నాం కదా, సో అది తర్వాత రోజు గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, పల్చగా అటు ఇటుగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇది కూడా 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది. అది కూడా ఒక 1/2 కప్ అయితే తీసుకోవాలి. అలా మనం నానబెట్టుకున్న దాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, సో దానిలో అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి మిక్స్ చేయాలి. దీని తర్వాత మనం మినపగుళ్ళు ఏదైనా నానబెట్టుకున్నాం కదా, అది నానబెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లా మనం స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా బాయిల్ చేసుకోవాలి అంటే, బాగా మెత్తగా రావాలి దాని టెక్స్చర్స్. అండ్ అలాగే మెయిన్ బెల్లం అనమాట. సో మనం ఏ కప్తో అయితే మినపగుళ్ళు నానబెట్టామో సేమ్ కప్తో మనం బెల్లం క్వాంటిటీ కూడా చూసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, పచ్చెనగపప్పుని ఇట్లా బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఉడకబెట్టుకోవాలి. దాన్ని అలా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి, మెత్తగా అయిపోవాలన్నమాట. దాని తర్వాత అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, సో దాన్ని అయితే కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారిపోయిన పచ్చెనగపప్పుని మిక్సీ పెట్టుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత మొత్తాన్ని అట్లా వస్తుంది టెక్స్చర్ అనేది. సో దాంతోపాటు మనం ఆల్రెడీ బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, బెల్లం తురిమి పెట్టింది ప్లస్ ఇది ఆల్రెడీ మిక్స్ చేసింది రెండు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్స్ చేసింది పక్కన పెట్టేసి, ఈలోగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి అది కరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. అది దగ్గర పడేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో గీ ఎందుకంటే టేస్ట్ కోసం. చూసారా, టెక్స్చర్ మారింది. అలా మనం దగ్గర పడేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. పూర్ణాలకు సరిపడా మనము అట్లా వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. అలాగే మీలో ఎంతమందికి నాకులాగా పూర్ణాలు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా వచ్చిన టెక్స్చర్ని మీరు పూర్ణాలకి సరిపడా రౌండ్ బాల్స్ కింద ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకోండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పిండిని గ్రైండ్ చేసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వని కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు దానిలో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. సో ఈ పూర్ణాలని మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని పిండిలోకి కలిపి అట్లా మీరు ఆయిల్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో క్రిస్పీగా బాగుంటాయి. సో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారా, గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతుంది. సో గోల్డెన్ కలర్కి రాగానే మీరు
బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. సో మాడిపోకుండా ఉంటుందన్నమాట. అట్లా మీరు బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా మన వేడి వేడి పూర్ణాలు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా. టేస్ట్ కూడా చేయబోతున్నాను. వేడి వేడి పూర్ణం, అబ్బబ్బబ్బా! ఈవినింగ్ స్నాక్గా తింటుంటే చూసారా లోపల ఆ పూర్ణం కూడా ఎంత బాగుందో. సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. సో అదనమాట ఈ వీడియో. నేనైతే ట్రై చేశాను. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చక్కగా ఎంజాయ్ చేస్తే తినొచ్చు మనం కూడా. సో అది వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.